హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి నూలుకోలు గడ్డలు. వీటితో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది హెల్త్‌కి చాలా మంచిది. ముందుగా వీటిని కట్ చేసుకోవాలి. ఇవి వింటర్ సీజన్‌లోనే దొరుకుతాయి. ఇలా కట్ చేసుకోవాలి వీటిని. ఇదంతా ఇలా తీసేసుకొని నీట్‌గా కట్ చేసుకోవాలి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఫ్యామిలీకి చెందింది నూలుకోలు గడ్డ కూడా. ఈ చలికాలంలో ఎక్కువ పండుతుంది. హెల్త్కి చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులు అలాంటివి కూడా ఉండవు. సి విటమిన్ ఎక్కువ ఉంటుంది నూలుకోలు గడ్డలో. ఇలా మొత్తం తీసేసి కట్ చేసుకోవాలి. దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వింటర్లోనే దొరుకుతుంది మార్కెట్లో. హెల్త్కి చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఒకటి కట్ చేసి చూపించిన, ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా. మీకు ఎలా కట్ చేసుకోవాలో, దానిపైన ఎలా తీసుకోవాలో అనేసి ఒకటి కట్ చేసి చూపించిన. ఇలా కట్ చేసుకోవాలి మొత్తం నూలుకోలు గడ్డలు చిన్న చిన్నగా. కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూపిస్తా. ఆనియన్స్, కరివేపాకు, గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి కొబ్బరి, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి రెండు మిక్సీకి వేసుకోవాలి. కారం ఎంత తింటారో అంత సరిపోవడానికి వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ మిర్చి వేసుకుంటున్నా. ఇవి రెండు మిక్సీ పట్టుకోవాలి. పచ్చి కొబ్బరి, ఇది పచ్చిమిర్చి. ఎక్కువ కాకుండా కొంచెం మరీ సన్నంగా వేసుకోవద్దు మిక్సీకి. కొంచెం చూసి మిక్సీకి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం ఇది మిశ్రమాన్ని. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తా. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ వేడయ్యాక అందులో పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు. హెల్త్కి చాలా మంచిదండి ఈ కర్రీ. ట్రై చేయండి మీరు కూడా. ఏవేవో తింటాం, హెల్త్కి మంచి ఫుడ్ తినడం వల్ల మనకు కూడా బెనిఫిట్సే కదా. షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందంట. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులు అవన్నీ తగ్గుతాయి. ఇది అందరికీ తెలియకపోవచ్చు, కానీ మార్కెట్లో దొరుకుతుంది నూలుకోలు గడ్డలు. ఈ సీజన్లోనే ఉంటుంది, వింటర్ సీజన్లో. చలికాలం ఎక్కువ పండుతుందంట. కొంచెం క్యాబేజీ లాగానే ఉంటుంది, కానీ అది దానికన్నా కొంచెం ఆలులాగా ముక్కలు ముక్కలు కట్ చేసుకోవడానికి వస్తుంది. పైన పొట్టు తీసేసి ఇందులోనే ఉల్లిపాయలు వేస్తాను. కొంచెం ఉల్లిపాయలు వేగనిద్దాం. వేగాలి. కరివేపాకు,
అల్లం వెల్లుల్లి పేస్ట్, స్టవ్ పెద్ద పెట్టుకోకుండా చిన్న పెట్టి చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడుతుంది కదా. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా పోపులోనే వేసేసుకోవాలి. పోపు అంతా బాగా వేగనివ్వాలి. కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. ఇలా పోపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు నూలుకోలు గడ్డలు వేస్తున్నాను. ఇది ముందుగానే ఉడకబెట్టుకుంటాను. నేనేం ఉడకబెట్టలేను, ఇలా కూడా వేసుకోవచ్చు, బాగానే అవుతుంది. ఉడకబెట్టకుండా డైరెక్ట్గా చేస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఉడకబెడితే దాని ఫ్లేవర్ మొత్తం వాటర్లో వెళ్ళిపోతుంది కదా, అందుకే ఉడకబెట్టకుండా చేసుకోవాలి ఎప్పుడైనా సరే. మూత పెట్టేసి ఒక 5 minutes ఇలా ఉడకనిద్దాం దాన్ని. మధ్యలో కర్రీ కలుపుకోవాలి, మాడిపోకుండా. కొంచెం టైం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనం ముందుగా ఉడకబెట్టలేం కదా. ఉడకబెట్టకుండా డైరెక్ట్ వేసినందుకు ఒక 10-15 minutesలో కర్రీ రెడీ అవుతుంది. ఒకవేళ ముందుగానే ఉడకబెడితే ఒక 10 minutesలో కొంచెం తొందరగా కర్రీ అవుతుంది. ఇప్పుడు మనది కొంచెం లేట్గానే అవుతుంది. ఈ నూలుకోలు కర్రీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది. చపాతీకి, రైస్కి తినొచ్చు దీన్ని. అలాగే నూలుకోలు పప్పు కూడా చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో పప్పు ఎలా చేయాలో చూపిస్తా. పచ్చికారం, ఎర్రకారంతో కూడా చేయొచ్చు. ఎర్రకారం వేస్తే కొంచెం కొబ్బరి వేయొద్దు, పచ్చికారం వేస్తే పచ్చికారం వేస్తే టేస్ట్ బాగుంటుంది నూలుకోలు కర్రీ. ఇది తమిళనాడులో ఎక్కువ తింటారంట ఈ కర్రీని, మన సౌత్ కన్నా. నూలుకోలు ఆకులతో కూడా పప్పు వేయచ్చు, పప్పులో వేసుకోవచ్చు. అది మన ఆకుకూరల కర్రీ కూడా వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, హెల్త్కి మంచిది. ఇప్పుడు ముందుగా మనం పచ్చి కొబ్బరి, పచ్చికారం రెండు మిక్సీ పట్టేసుకున్నామండి. కొంచెం ఉడికిన తర్వాత ఇందులో వేసి ఇలా కలుపుకోవాలి మొత్తం. మనం కొంచెం ఉడకడానికి టైం పడుతుందని చెప్పినా కదండి, ఇంకా ఉడకలేదు, కొంచెం ఉడకాలి. పొట్ట కూడా తగ్గుతుందంట నూలుకోలు కర్రీ తినడం వల్ల. ఎన్ని ఉపయోగాలు ఈ కర్రీ వల్ల, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. హెల్త్కి మంచిదంటే ఏదైనా తినొచ్చండి, అవి ఇవి తినబదలు కదా. వింటర్ సీజన్లో వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా మంచిది, వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మనం క్యాబేజ్ శనగపప్పు కర్రీ చేస్తాం కదా, అలా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పెసరపప్పు శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు ఫ్రై, చాలా బాగుంటుంది. ఈ కర్రీని మనం కుక్కర్లో వేసి కూడా చేయొచ్చు, కొంచెం టైం సేవ్ అవుతుంది. ఉడకడానికి కొంచెం తక్కువ టైం పడుతుంది అనమాట. ఇంకా మనం ఉడకలేదు. ఇందులోనే కొన్ని వాటర్ వేసుకొని, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 5 minutes ఉడకనిద్దాం. ఆల్మోస్ట్ అయినట్టే, 5 minutes. మన కర్రీ ఉడికిందేమో చూద్దాం.
ఉడికిందండి, ఇలా ఉడికించుకోవాలి. కర్రీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్ ఫైనల్గా పైన కొత్తిమీర ఇలా వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎంతో రుచికరమైన నూలుకోలు కర్రీ రెడీ అయిపోయింది. హెల్తీ ఫుడ్ అండి, చాలా ఆరోగ్యకరమైన ఫుడ్. ఇలాంటి ఫుడ్ తినడం హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది. చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీని. చాలా హెల్తీ ఫుడ్, చాలా బాగుంటుంది. ఓకే, బాయ్.